చెప్పు హాయ్ ఫ్రెండ్స్. నేను 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 పాపం ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నేను ముత్తూరు మామ ఇంటికి వెళ్తున్నావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లీలా ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేమైతే భీమవరం అయితే వెళ్తున్నాం. భీమవరం ఎక్కడికి అనుకుంటున్నారేమో, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. భీమవరం దగ్గర కోరుకొల్లు అనమాట. అక్కడికైతే బయలుదేరాం. మేము హైదరాబాద్లో వచ్చేసి నైట్ 9:30కి ఎక్కాము. మార్నింగ్ వచ్చేసి 8 o'clock కల్లా భీమవరంలో దిగిపోయామన్నమాట. 8 o'clockకి మేము దిగిన తర్వాత భీమవరం బస్ స్టాండ్లో దిగాము. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని అయితే మేము వెళ్తున్నాము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అనమాట. ఇది భీమవరం దగ్గర కోరుకొల్లు అనే విలేజ్ అనమాట. ఇది పాలకోడే దగ్గర కోరుకొల్లు అనమాట. అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు వాళ్ళ ముసలిమామ ఇంటికి వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళకి ఆడుకోవడానికి అందరూ ఉంటారు. మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారనమాట. వాళ్ళందరితో ఆడుకోవడానికి బాగుంటుంది. ప్లస్ ఓపెన్ ఏరియా ఉంటుంది, తిరగడానికి బాగుంటుందని చాలా ఇష్టపడతారు పిల్లలు అయితే. మా ఇంటి దగ్గర ఏంటంటే అపార్ట్మెంట్ వల్ల ఎక్కడికి పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఉండదన్నమాట. అందుకోసం వాళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ నాకు కూడా చాలా ఇష్టం, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడే అనమాట. నేను 10th క్లాస్ వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే చదువుకున్నాను. అందుకోసం నాకు చాలా ఇష్టం మా ఊరంటే. అది మా పిల్లలకు కూడా అదే బాగా నచ్చుతుంది. పిల్లలకు కూడా బాగా ఇష్టం అనమాట అమ్మమ్మ వాళ్ళు. ప్రతి పొంగల్కి, సంక్రాంతికి అయితే మేము కంపల్సరీ వస్తున్నాము. 2 years నుంచి అయితే పొంగల్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ కోడి పందాలు అవన్నీ వేస్తారు, చాలా బాగుంటుంది, బాగా చేసుకుంటారు కదా పల్లెటూరులో. అందుకోసం అని చెప్పేసి మేము 2 years నుంచి సంక్రాంతికి, మా మ్యారేజ్ అయిన తర్వాత 2 years తర్వాత నుంచి వస్తున్నాం అనమాట. ఇది చూసారు కదా, ఇది వచ్చేసాము. మెయిన్ రోడ్ పాయింట్లోనే ఉంటుంది అనమాట. రాగానే మా మావయ్య వచ్చేసి బ్యాగ్ లాక్కొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. మా మావయ్య వెళ్ళి పక్కనే షాపు, టిఫిన్ షాప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మేము దగ్గర ఆటో దగ్గర ఫస్ట్ వాళ్ళకి కనిపిస్తాము. మా అమ్మమ్మ వాళ్ళది మెయిన్ రోడ్లో. వెళ్ళగానే మా వాడైతే స్టార్ట్ చేసేసాడు. అప్పుడే ఆడుకోవడం, గేట్లతో ఆడుకోవడం గట్రా స్టార్ట్ చేశాడు. అక్కడ మా పాప, మా అమ్మమ్మ ముసలిమామ అని పిలుస్తారు పిల్లలైతే. నాకు అమ్మమ్మ కదా. ఆటోలు అయితే స్టార్ట్ చేసేసారు. వచ్చిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు. బయట మట్టితో ఆడుకుంటున్నారు. తర్వాత ఈవినింగ్ మా అమ్మమ్మ ఇంకా తాటి రొట్టె వేస్తానని చెప్పేసి అన్నది. సరే అయితే తాటి రొట్టె నాకు చాలా ఇష్టం అనమాట. అందుకోసం వేస్తాననగానే ఓకే చెప్పాను. పాపం పొయ్యి మీద వేస్తాను అని అన్నది. బట్ నేనైతే పొయ్యి మీద అయితే నాకు వద్దు, అప్పుడు నువ్వు ఎలా వేసేదాను అలాగే కావాలి, స్టవ్ మీద ప్యాన్లో వేస్తా అన్నది. నేనైతే వద్దు, నాకు పొయ్యి మీదే కావాలి, నిప్పులు వేసి కాలుస్తావు కదా, నాకు అలాగే కావాలని చెప్పేసి అంటే సరే అయితే చేస్తానని చెప్పేసి అన్నీ తీసుకొచ్చింది. అరిటాకు అది లేదు, వేరే దగ్గరికి వెళ్ళి అరిటాకు అది కోసుకొని వచ్చి ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. నేనేమో పిల్లలతో వెనకాల తిరుగుతున్నాను, వాళ్ళు ఎటు వెళ్తున్నారా అని చెప్పేసి. ఇది మా పక్కన మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు చెర్రి వాళ్ళకైతే చెల్లెళ్ళు అవుతారనమాట. ఒకళ్ళు చెల్లి, ఒకళ్ళు అక్క అవుతారు ఇద్దరికి. వాళ్ళతో అయితే ఆడుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేశారు చెర్రి వాళ్ళు అయితే. ఇది మొత్తం 3 ఇల్లులు లైన్గా ఉంటాయన్నమాట. 3 తాతలు అనమాట. మా పెద్ద తాతయ్యలు ఫస్ట్ ఉంటుంది, తర్వాత మా తాతయ్య, చిన్న తాతయ్య, మా తాతయ్య మిడిల్ అనమాట. చివరినేమో మా చిన్న తాతయ్య. మా చిన్న తాతయ్య వాళ్ళ మనవరాలు మా అక్క అనమాట. నేను మా తాతయ్య, అలా 3 అనమాట. 3 అన్నదమ్ములు. చెప్పు దాంట్లో ఏమేమి కలిపి అయితే స్టార్ట్ తాటికాయలు. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పామమ్మ. హాయ్ అని చెప్పు. 2 ఆకులు పీక్కుంటుందంట కొబ్బరి ఆకులు. తాటికాయ గుజ్జు తీసి దాంట్లో ఇడ్లీ, ఉప్మా రవ్వ, ఇడ్లీ నూక, కొబ్బరికాయ తురుము, బెల్లము. ఓకే, తర్వాత పల్లీలు వేసి ఆయిల్ వేసి కాలుస్తున్నాం. మామూలు ప్యాన్ ఉంటే ప్యాన్లో కూడా వేసుకోవచ్చు.
ఇక్కడనే చెల్లి. ఏ బాబాయ్ని పలకరించావా? చెప్పు హాయ్ చెప్పు బాబాయ్కి. నల్ల కుక్క ఉంది అక్కడ. ఆ పిల్లలు రోడ్ పైకి వెళ్తున్నారు. ఇంటికి సరే అవును రోడ్ పైకి రోడ్ పైకి వెళ్ళొద్దు అటు. ఇక్కడ ఆడుకోండి. రోడ్డు మీద కట్టొద్దు. ఏ చిన్ను ఇది అడ్డపడిపోతాడు. పెద్దోడు పర్లేదు కానీ ఇది అడ్డపడిపోతాడు. చిన్నోడు అడ్డపడిపోతాడు. ఏ రోడ్ పైకి వెళ్ళొద్దు. అరిటాకు నూనె రాసావా? ఏ బయట ఉట్టాడు. తాటికాయలా దొరకు. ఇక్కడ నుంచి కొరియర్ చేస్తావా నువ్వు? ఇక్కడ నుంచి పంపిస్తావా? పంపిస్తాను. చూసిందల్లా చూసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ నువ్వు హాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఓ పాట పాడమ్మమ్మ. పాడతాను. ఏదన్నా తాటి రొట్టె కోసం ఒక పాట పాడు. తాటొచ్చు పాడతాను. పాడే ఒక పాట పాడు. గజాల ఒక పాట పాడు గజాల. నాకు పాటలు రావమ్మా. పాడుతావుగా, చెరగాడు పుట్టినప్పుడు పాడేవుగా ఆడికి. పాడతాను. దాని పాటలు దాని పాటలు. ఏదైనా పొడుపు కథ చెప్పు. అని పొడుపు కథ చెప్పు. పుస్తకం ఏముంది? ఏమన్నా చెప్పు. నాకు పుస్తకం ఏముంది? మందే. అలా అయితే కాల్ చేసిందనమాట తాటి రొట్టె. తాటికాయలోంచి గుజ్జు తీసి దానికి ఇడ్లీ నూకగా మిక్స్ చేసింది. దాంట్లో కొంచెం కొబ్బరి వేసి మొత్తం కలిపి దాన్ని రొట్టె కింద పొయ్యి మీద కాల్చింది. నువ్వుల మీద చూసారు కదా ఎంత టేస్టీగా వచ్చిందో. నాకు చాలా ఇష్టం అనమాట ఇది తాటి రొట్టె. నాకు కొబ్బరి వేస్తే ఇష్టం, బట్ కొబ్బరి వేస్తే ఎక్కువ